రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ఆయన ఇప్పుడు మంత్రి పదవిలో కొనసాగుతూ ఉన్నాడు. అత్యంత దురదృష్టకరమైన అంశం ఏమంటే భారత రాజ్యాంగ నిర్మాత ఈ భారతదేశంలో రాజ్యాంగ రూపకల్పనలో ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి గురించి చాలా అవమానకరంగా కించపరిచి మాట్లాడడం, ఆయన చిన్న చూపు మాట్లాడితే అవమానం చేయడం అనేది భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి ఈ భారతదేశంలో మూడోసారి అధికారంలోకి రాకముందు భారతీయ జనతా పార్టీ ఈ రాజ్యాంగాన్నే మార్చాలని చెప్పేసి మనస్ఫూర్తి రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని హిందూ మత ఉన్మాదంతో మరి ఈ దేశాన్ని పరిపాలన చేయాలనేటువంటి తహతాలాడినటువంటి మరి భారతీయ జనతా పార్టీ ఆ రకంగా ఈరోజు అధికారంలోకి వచ్చి కొనసాగుతూ ఉంది. మరి చాలా స్పష్టంగా పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు వస్తాయని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీకి కేవలము 2 మెజార్టీ కూడా రాని పరిస్థితుల్లో దాన్ని దూరంగా అధికారంలోకి దూరంగా ఉంచారు. మన ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా బీహార్ ఈ 2 రాష్ట్రాల యొక్క సపోర్ట్తోనే కేంద్రంలో అధికారంలోకి కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం 3వసారి అధికారంలోకి వచ్చారు. అయినా కూడా ఏమాత్రము భారత ప్రధాని నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రుల వైఖరిలో అహంభావ వైఖరిలో ఏమాత్రము మార్పు రాలేదు. మరి అవమానకరంగా మాట్లాడినటువంటి దానిపైన తీవ్రంగా అన్ని రాజకీయ పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ చాలా నిస్సిగ్గుగా మరి అమిత్ షా చేసినటువంటి పొరపాటుని సమర్థించడం అనేది, భారత ప్రధాని సమర్థించడం అనేది ఇది అత్యంత దారుణమైనటువంటి విషయము. మరి ఈ సందర్భంగా దేశ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ ఆ పద్ధతులను మానుకోవాలి. ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసేదానికి మీరు పూనుకోవాలి. ఈరోజు భారతదేశంలో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పాలక వర్గాలు మహానీయుడైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాలను, భారీ విగ్రహాలను మాత్రము వాటిని ఆవిష్కరణ చేసి మరి తమ పాత్ర ముగిసిందని చెప్పి మేము ఆ రకంగా గౌరవించామని చెప్తా ఉన్నారు. అయితే ఆచరణలోకి వచ్చేపాటికి మరి ఈరోజు రాజ్యాంగాన్ని తూట్లుపరుస్తూ ఉన్నారు. మైనార్టీల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి రాజ్యాంగం ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కారు చౌకగా అప్పచెప్తా ఉన్నారు. కార్పొరేట్ వ్యాపారాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. దేశ సంపదను కొల్లగొట్టేటువంటి కార్పొరేట్ వ్యాపారుల చేతుల్లోకి ఈ దేశ సంపద అంతా కూడా వారికి ఊడిగం చేసి వారికి అప్పచెప్పి ఊడిగం చేసేటువంటి పద్ధతుల్లో ఈ భారతీయ జనతా పార్టీ పరిపాలన కొనసాగుతూ ఉంది. మరి దేశ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా తక్షణమే బేషరత్తుగా నరేంద్ర మోడీ తక్షణమే అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగించాలని చెప్పేసి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా సిపిఐ నిరసనలు తెలియజేస్తూ ఉంది. మరి ఈ సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజాస్వామ్య రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, రాజ్యాంగం పైన గౌరవంగా ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా పార్లమెంటులో అంబేద్కర్ పైన జరిగినటువంటి అంబేద్కర్ గారిని అవమానం చేసినటువంటి సంఘటన పైన తక్షణమే స్పందించాలి. తక్షణమే ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తాం.